హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. దేశ విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం. మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్. సోనియా రాహుల్ గాంధీలతో నేతల భేటీ. బీసీలకు మంత్రి పదవులపై చర్చ. నేతలు మరింత కష్టపడాలి. నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం. మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ చర్చ. పాల్గొన్న ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య. సో మనం చూడొచ్చు, ఈనాడు మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్. సోనియా రాహుల్ గాంధీలతో నేతల భేటీ. బీసీలకు మంత్రి పదవులపై చర్చ. అంటే ఈనాడు బీసీ నినాదం గట్టిగా ఉంది కాబట్టి బీసీల మీద ఈనాడు కపట ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీ నినాదం కానీ, బీసీ గర్జనలు కానీ, బీసీ సభలు ఏర్పాటు చేసుకోవడము, ప్రజలు చైతన్యవంతం కావడం, ఈ రిజర్వేషన్ల మీద పంచాయతీలు కావడంతో ఈనాడు బీసీ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుంది. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఎట్లుంది బీసీల పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి. సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ యత్నం. కేంద్రంపై సోనియా గాంధీ ఆగ్రహం. సో మనము ఒకసారి చూసుకోవాలి, వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాని మీద కూడా ఈనాడు చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాంట్లో సవరణలు జరగాల్సిందే. ఎందుకంటే వచ్చేటటువంటి జనరేషన్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. సో దాంట్లో ఏదైతే బిల్లు పాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి ట్రాక్ క్లియరెన్స్ ఏదైతే ఉందో గతంలో ఉన్నదానికి ఇష్టానుసారంగా మరి సోనియా గాంధీ గారు చేయడం జరిగింది కాబట్టి వక్ఫ్ అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది చూపిస్తే ఆ భూములు వాళ్ళదైతాయి. మళ్ళీ కేసు చేసుకునేటటువంటి ఆస్కారం కూడా ఉండదు కాబట్టి సో అది కరెక్ట్ కాదు. సో వక్ఫ్ బోర్డులో మహిళలను కూడా తీసుకొస్తున్నారు. సో ఇది చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా దీన్ని ఒకసారి గుర్తించుకోవాలి. గతంలో త్రిబల్ తలాక్ విషయం కూడా మొదట్లో చాలా దీన్ని వ్యతిరేకించినారు, కానీ ఈనాడు మహిళలకు త్రిబల్ తలాక్ అనేది ఎంత ఉపయోగపడుతుందో మైనార్టీ మహిళలకు కూడా తెలియాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఈనాడు వక్ఫ్ బోర్డు మీద కూడా బీజేపీ ప్రభుత్వం చేసేది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మంచి పనే అని చెప్పేసి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫూర్తిదాయకం. న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ చైతన్య జ్వాల తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంత్యోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించే దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మరి బట్టి విక్రమార్క గారు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహనీయులను చాలా గుర్తుంచుకోవాలి. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఫైటర్స్ వాళ్ళు. సో ఇలాంటి వారిని గుర్తించుకోవాల్సినటువంటి ఆస్కారం ఎంతో ఉంది మనకి. స్టూడెంట్స్ పై కేసులు ఎత్తేస్తాం, వారిని కావాలనే రెచ్చగొడుతున్నారు. ప్రైవేట్ వారికి అప్పగించేందుకు గత ప్రభుత్వం యత్నాలు. కోర్టుల్లో పోరాటం చేసి ప్రభుత్వం భూమిని కాపాడాము. 400 ఎకరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశాం. ఢిల్లీలో మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకు వ్యవహరించవద్దని సూచనలు చేశారు. అలాగే హెచ్సియుకు సంబంధించిన ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. ఇక మీరు తీసుకోరని మీరు అంటారు, విద్యార్థుల పోరాటం ఏమో అట్లుంది. బట్టి విక్రమార్క గారు ఈనాడు మనం అక్కడ జీవరాశులు చూడొచ్చు ఎట్లా అరుస్తున్నాయి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఏమైపోవాలి, ఆ జింకలు ఏమైపోవాలి, ఆ నెమళ్ళు ఏమైపోవాలి, పక్షులు ఏమైపోవాలి. సో మన భవిష్యత్తును మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. ఒక లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ మీ 400 ఎకరాలని టోటల్ గా మీరు స్మాష్ చేసి చెట్లను ఇరగొట్టి డెమాలిష్ చేసేసి మొత్తం దాని ప్లే గ్రౌండ్ లాగా చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ భూములను ఎవరు కొనొద్దు, అధికారంలోకి రాగానే వాపస్ తీసుకుంటాం. ఎవరైనా కొనుగోలు చేస్తే తీవ్రంగా నష్టపోతారు. 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటిస్తాం. బెస్ట్ ఎకో పార్క్ తయారు చేసి వర్సిటీకి కానుక ఇస్తాం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల వ్యవహరిస్తున్న సీఎం రేవంత్. మండిపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గతంలో మీరు ఇదే చేసినారు, కోకపేటలో భూములు అమ్మినారు, మైహోం రామేశ్వరరావుకి మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేసినారు అంతా తెలియదా కేటీఆర్ కన్నా? హెచ్సిలో సంబరాలు. సుప్రీంకోర్టు తీర్పుపై విద్యార్థుల హర్షం. కంచగచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, హెచ్సియు విద్యార్థులు సుప్రీంకోర్టులో మరి వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు యొక్క పనులను నిలిపివేయాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. సో విద్యార్థుల పోరాటం ఈనాడు గెలిచినట్టుగా మనం చూసుకోవచ్చు. సో దేనికి ఉంటేది పోకపోతే ప్రభుత్వాలు మరి ప్రజలే బుద్ధి చెప్తారు. ఈనాడు మరి ఆ విద్యార్థులు రెగ్యులర్ గా ఉన్నటువంటి అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలి. మాకు ఈనాడు ఇంత లంగ్ స్పేస్ గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ జంతువులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సో ఖచ్చితంగా దీన్ని అరికట్టాలనే విధంగా వాళ్ళు పోరాటం చేసిరు, సక్సెస్ అయినారు. సో ఇదే విధంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి
తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కాపాడాలి. ఇవన్నీ దొంగ ప్రేమలు ఇవన్నీ విద్యార్థుల మీద. ఒకవేళ మీ ప్రభుత్వం ఉంటే ఈ 400 ఎకరాలు కూడా ఖతం చేసేది. కేటీఆర్ అన్న గతంలో గవర్నమెంట్ భూములు ఏడేడు ఏమేమి చేసినారు, ఎంతెంత స్కామ్ చేసినారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఈడేట తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మున్నారు. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం. అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలు కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇట్లా చేసి కబ్జాలు చేసి ఇవన్నీ చేస్తే మరి ఒకసారి చూసుకోవాలి. ఇది మొత్తం కబ్జా చేసి దీంట్లో 3 చెరువులు ఉన్నాయి. ఈ 3 చెరువులను కూడా మొత్తం మూసేస్తారు. ఇక ఎవ్వరేం సపోర్ట్ చేయకపోతే అది కూడా మూసేస్తారు. అప్పుడు ఆ చెరువు నీళ్ళు అనేది ఇక పట్టణ ప్రాంతంలోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఇక మళ్ళీ చెప్తూనే ఉంటారు, చేసే పని చేస్తూనే ఉంటారు. 3 రోజులలో 100 ఎకరాల్లో విధ్వంసం సిఎస్కి ఇచ్చి పడేసిన సుప్రీంకోర్టు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూగరోధన. సో ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే అక్కడ పశువులు కానీ మేయడానికి వచ్చినటువంటి జంతువులకు కానీ టోటల్ గా ఏం రాకుండా చేసిరు. సిక్కోల్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పశువుల రవాణా. సరిహద్దు గ్రామాల నుంచి తరలింపు. వారంలో 2 రోజులు బిజినెస్ కోట్ల రూపాయలలోనే. రాజకీయ నేతలు అందరూ అందిన కాడికి దండిగా ఉన్నాయి. రాత్రి వేళల్లో అక్రమంగా కంటైనర్లలో రవాణా చూసి చూడనట్లుగా అధికారులు. సో మనం చూసుకోవచ్చు, సిక్కోలు నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పశువుల రవాణా. శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. సరిహద్దులో గ్రామాల నుంచి అక్రమాలకు ఇష్టరాజ్యంగా వాటిని ఇతర ప్రాంతాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగాల్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా మూగరోధన మనం దీనికి సంబంధించింది అనుకున్నాం. సో ఇది సపరేట్. ఇది సిక్కోలు నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పశువుల రవాణా అంటే ఇక్కడ మనకి వార్తా ప్రస్తావన రావడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.